మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 163వ రోజు, జూన్ 12వ తేదీ. అంశము: నీవెక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో మరక్కడికే తిన్నగా నువ్వు తిరిగి రావలెను. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. హోషేయ 14వ అధ్యాయము 1-2 వచనములు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఇప్పుడు ఇశ్రాయేలు తాను చేసిన అవిధేయ పాపమంతటిని దేవుడు తన కృపలో దయలో క్షమించే చోటికి అది వచ్చినట్టుగా మనము కనుగొన్నాము. దాని వెంట వచ్చే వచనాలలో చూస్తే, నేను అన్ని గొప్ప కార్యాలు చేసినను అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేశానని దేవుడు అంటున్నాడు. వారి మధ్య నేను చేసిన గొప్ప మహత్కార్యాలన్నిటినీ, సూచనలన్నిటినీ వారు మరిచిపోయారు, గైకొనలేదు. ఏదో రకంగా వారు ముందుకు నడిచారు. వారికిష్టమైందే చేశారు. వారు అనుకున్నదే వారు చేశారు. దేవుడు చెప్పింది కాదండి, వారు అనుకున్నదే దానిని వారు చేశారు. ఇప్పుడు అక్కడే వ్యత్యాసం ఉన్నది. చెయ్యాలని మనం ఒక రకంగా అనుకుంటే దేవుడు దానిని మరొక రకంగా చెయ్యమని అంటాడు. అలాంటప్పుడు మనం వెనక్కి తిరిగి వచ్చి దేవుడు చెప్పినట్టు చెయ్యవలను. లేకపోతే మనమెన్నడూ ఆ చోటికి చేరుకోలేము. అదంతే. ఎక్కడైతే నువ్వు వదిలిపెట్టావో తిన్నగా అక్కడికే నువ్వు తిరిగి రావలను. ఈ మధ్యనే ఒక చాప్లిన్ నాతో చెప్పాడు. ఒక కెప్టెన్ సైనిక అధికారి యొక్క రొమ్ములోకి తుపాకీ గుండ్లు దూసుకుపోయాయి. అతని కోసం ఈ చాప్లిన్ పిలవబడ్డాడు. అతడు అక్కడ పడి ఉండి చనిపోవచ్చున్నాడు గనుక అతన్ని ఉంచిన గదిలోకి చాప్లిన్ పిలవబడ్డాడు. అతడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఊపిరి పీల్చుకున్నటకు కష్టపడుతున్నాడు. వారు అప్పుడే అతన్ని యుద్ధ భూమి నుండి తీసుకుని టెంటులోనికి తెచ్చారు. మరి అతడు చాప్లిన్ ఇలా అతన్ని అడిగాడు, నీ ఒక క్రైస్తవుడివేనా? అందుకతడు, అవును, ఒకప్పుడు నేను క్రైస్తవునిగా ఉంటిని. సరే, ఇప్పుడు నీవు చనిపోతున్నావు కదా, ఇప్పటికైనా నీవు సరిచేసుకో దేవునితో అని చెప్పాడు చాప్లిన్. అందుకతడు,
నాకది తెలుసును. ఎందుకంటే మిషన్ గన్ బుల్లెట్లు ఎదురు రొమ్ముల్లో దూరి ఊపిరితిత్తులు గుండా పోయినవి. అందువల్ల అతడు రక్తం కుక్కుతున్నాడు, చనిపోతున్నాడని అతడు నాతో చెప్పాను. మరియు సరే, ఇప్పుడు ఒకప్పుడు నీవు ఆయన్ని ఎరిగి ఉన్నావు కదా? అవునని బదులిచ్చాడు. అందుకతడు చెప్పాడు, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. నీవు ఎక్కడైతే ఆయన్ని వదిలిపెట్టావో మరి అక్కడే నీవు ఆయన్ని కనుగొనబోతున్నావు. నీవు వదిలిపెట్టిన చోటే, అది నిజం, అదెంతో వాస్తవం. వాక్యంలో నీవెక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో మరక్కడే ఆయన యొద్దకు నువ్వు తిరిగి రావాలి. దేవుడు చెప్పినట్లయితే నీవు సంఘానికి వెళ్తావు, అది మంచిదే. నీవు నీ దశమ భాగాలు కడతావు, అది మంచిదే. సంఘ కార్యక్రమాలు చేస్తావు, అది మంచిదే. కానీ పరిశుద్ధాత్మ పొందే ఒక కార్యమునకు వచ్చినప్పుడు, ఆయన వాక్యంలో ఫలానా నిర్దిష్టమైన దాని దగ్గరికి వచ్చినప్పుడు, నాకు అది తెలియదు అని చెప్పి తిన్నగా నడిచిపోతావు. దానర్థం నీవు ఆయన్ని అక్కడే విడిచిపెట్టావు. కావున ఇంకెంత మాత్రం నీవు ముందుకి పోలేవు. మరలా నీవు ఆయన్ని కనుగొన్నట్లయితే నీవు అక్కడికి తిరిగి వెళ్ళుము. నీవు రాజమార్గాన్ని విడిచిపెట్టి డొంకదారిని తీసుకున్నావు. చూసారా, నీవు తిరిగి రాజమార్గానికి రమ్ము. అక్కడ ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. ఇప్పుడు ఆ విధంగా చాప్లిన్ చెప్పాడు. అతడు చెప్పాడు, అతనితో నేనన్నాను, త్వరగా ఆలోచించు. అందుకతడు అన్నాడు, నేను ఆలోచించలేను. అతడు అడిగాడు, నీవు ఆలోచిస్తే మంచిది అన్నాడు. ఓ వెలుగు కెప్టెన్ ముఖం మీద పడింది. అప్పుడు కెప్టెన్ అన్నాడు, నాకది గుర్తుకు వస్తున్నది. అడిగాడు, తిన్నగా అక్కడే ఆరంభించుము. అందుకతడు అన్నాడు, ఇప్పుడు నేను నిద్రకు ఉపక్రమించాను. నా ఆత్మను రక్షించమని ప్రభువుకు ప్రార్థించాను. ఆయన్ని అతడు ఎక్కడ విడిచిపెట్టారు? ఉయ్యాల, తన తల్లి మోకాళ్ల నొద్ద. మరల ఆయన్ని అతడు అక్కడే తిరిగి వచ్చి కనుగొన్నాడు. చూసారా, నీవెక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో మరక్కడికే తిన్నగా నువ్వు తిరిగి రావలెను. ఊహించుకొనుట అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన అద్భుతమైన అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అల్పులమైన మన కొరకు, ఏ యోగ్యత అర్హత లేని మన కొరకు దేవుడు ఎంతో బాధ్యత కలిగి మన కొరకు ఎన్నో ఉన్నతమైన అంశాలను ఇస్తూ మనలో గొప్ప విశ్వాసాన్ని పెంచుతున్న విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. మనం ఆయన త్రోవను వదిలి మనం వంకరి దారిలో వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన ప్రేమకు దూరముగా జరిగిపోతున్నప్పుడు, ఆయన తన అమూల్యమైన ప్రేమ చేత దినమెల్లా తన చేతులు చాచి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో, ఏ స్థితిని విడిచిపెట్టి నీవు దూరముగా జరిగిపోయావో, తిరిగి మళ్ళీ అదే స్థితికి రమ్మని, అదే ప్రేమను పొందుకోమని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన కొరకు ఆయన చూపే అమోఘమైన ప్రేమ మనము వర్ణింపలేము. ఆయన ఎంతో ఉన్నతమైన వాడు. ఆయన గొప్ప వెలుగై ఉన్న దేవుడు. ఆయన యొక్క వెలుగులో మన యొక్క రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. మనము తిరిగి వచ్చి ఆ వెలుగులో మనలను మనం సరిచేసుకుని మనము క్రీస్తుకు పూర్తిగా సమర్పించుకోవాల్సిన వారిమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మనం చదువుకున్న ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాము. నీవెక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో మరక్కడికే తిన్నగా నువ్వు తిరిగి రావాలని. నిజంగా మనం గమనించినట్లయితే దేవుడు తన ప్రజల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయనతోనే ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలని ఆయన ఎంతో ఆశపడే గొప్ప దేవుడు. అయితే ప్రియ సోదరులారు, మనం గమనించినట్లయితే ఆయన నాటిన ఆ సంఘము క్రమం తప్పి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకే కొత్త నిబంధన కాలంలో 6 సంఘకాలాలు గుండా తన వధువును నిర్మించుకుంటూ వచ్చి చివరిగా లవోదికే సంఘకాలం అనే 7వ సంఘకాలంలో మనం ఉన్నాము. ఈ సంఘకాలాన్ని దేవుడు ఎల్లప్పుడూ గద్దిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయన మొదట ఆయనపై గొప్ప ప్రేమను కలిగిన ఆ సంఘము రాను రాను
అది త్రోవ తప్పి సాతాను యొక్క కలుషితమైన త్రోవల్లోకి వెళ్ళిపోయినట్టుగా మనం గమనించగలుగుతున్నాము. అందుకే ఆయన అంటున్నాడు, మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయాన్ని గమనించినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయ లేదనియు నేను ఎరుగుదును. ప్రియ సోదరులారా, నిజంగా ఆ సంఘము దేవునిలో ఎంతో సహనంతో ఆయన కొరకు ఎంత యథార్థంగా బతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రాను రాను ఆ సంఘము పరిస్థితి ఎలా మారిందో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రియ సోదరులారా, నిజంగా దేవుడు ఈ లవోదికీయ సంఘకాలాన్ని ఎల్లప్పుడూ గద్దిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ లవోదికీయ సంఘకాలము ఎంతో హీనమైన స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, ఆమెననువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యువుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రువుడును, గుడ్డివాడువును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ప్రియ సోదరులారా, ఈ విధముగా దేవుడు క్రమం తప్పి వెళ్ళిపోయిన సంఘాన్ని గద్దిస్తూ దాన్ని మారు మనసు పొందమని, తప్పును సరిచేసుకోమని, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందమని, ఆ మొదట చూపిన ఆ ప్రేమ, ఆ క్రియలను మళ్ళీ అలవర్చుకుని నీవు మారు మనసు పొందితేనే నీతో నేను వ్యవహరిస్తానని, నా వెలుగును నీపై ప్రకాశింపజేస్తానని, లేకపోతే నా యొక్క వెలుగును నీ నుండి తీసివేస్తానని, నిన్ను అంధకారంలోకి నెట్టివేస్తానని ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, అదే సారాంశాన్ని తీసుకుని ఈ అంశంలో ప్రవక్త మాట్లాడుతూ వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. నీవెక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో మరక్కడికే తిన్నగా నువ్వు తిరిగి రావాలను. ఏ స్థితిలో నుండి నీవు పడిపోయావో ఆ స్థితిని మళ్ళీ గుర్తు చేసుకుని నీ మనస్సును మార్చుకుని నీవు మారు మనసు పొంది క్రీస్తుకు లోబడవలసి ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ అంశంలో దాగి ఉన్న భావము మన విశ్వాస జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నది. మనము కూడా అనేక సార్లు మనము కొంతకాలము క్రీస్తులో జీవించి ఆయన ప్రేమను రుచిచూచి, ఆయన ఉత్తముడని రుచిచూచి, ఆయన యొక్క ప్రేమ తాత్పర్యాన్ని, ఆయన మాధుర్యాన్ని ఎరిగి కూడా అనేక సార్లు క్రీస్తు నుండి తొలగి, వాక్యం నుండి తొలగి మనము దూరముగా జరిగిపోయి సాతాను యొక్క కలుషితమైన త్రోవల్లోకి వెళ్ళిపోయి జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. పడిపోయిన మన విశ్వాస జీవితాలను తిరిగి మళ్ళీ కట్టుకోవడానికి దేవుడు మనకు అనేక విధాలుగా హెచ్చరిస్తూ ఉంటాడు. మనము ఆయనకు లోబడకపోతే, మనము ఏ స్థితి నుండి మనం పడిపోయామో మనము దానిని సరిచేసుకుని ఆ మొదటి స్థితికి మనం వెళ్ళకపోతే నిశ్చయంగా మనం దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యి అంధకారంలోకి నెట్టివేయబడతాము. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము వాక్యమనే వెలుగులో ఎల్లప్పుడూ మనలను మనం సరిచేసుకుంటూ మనము క్రీస్తుకు దగ్గరగా అవ్వాల్సిన వారమై ఉన్నాము. మన జీవితంలో అనేక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే వాక్యమనే వెలుగులో మనలను మనం సరిచేసుకుని తిరిగి మనం క్రీస్తు వైపు చూడవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరుచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఓ అద్భుతమైన వాక్యం ప్రియ సోదరులారా.
దేవుడు మన నుండి కోరుకునేది వెండి బంగారములు, ధన ధాన్యాలు, మన ఆస్తులు కాదు గాని మనం ఒప్పుకోలేని స్థితికి వచ్చి మనలను పూర్తిగా సమర్పించుకుని మన యొక్క మట్టి పెదాల నుండి పాప జీవితంలో మునిగిన మనము ఒప్పుకోలు ద్వారా మన పెదవులతో ఆయనకు బలి అర్పించవలసిన వారమై ఉన్నాము. ఆ బలి ఆయనకు ఎంతో ఇష్టమై ఉన్నది. పాపము చేసిన మనిషి పెదవుల ద్వారా పశ్చాత్తాపపడుతూ ఆయనకు మనం ధూపం వేయవలసిన వారమై ఉన్నాము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. పూర్వమైతే ఒక మానవుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం చేయడానికి పశువులను బలుగా అర్పించి పశువుల యొక్క రక్తము ఆ పాపం కొరకు బలిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మన కొరకు ఒక్కసారే బలి అయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి మన పాపములు పూర్తిగా క్షమించబడ్డాయి. అందును బట్టి ఒక పాపి అయిన మనిషి పశ్చాత్తాపం ద్వారా పూర్తిగా సమర్పించుకుని ఒప్పుకోలేని స్థితికి వచ్చినప్పుడు దానిని ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. అదే మన దగ్గర ఆయన అంగీకరించే గొప్ప బలి అయి ఉన్నది. ప్రియ సోదరులారా, అంతకు మించి మనం దేవుని కొరకు ఏమి చేయలేము. మనం విరిగి నలిగిన హృదయమే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చదివినట్లయితే ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు తాను చేసిన అవిధేయత పాపమంతటిని దేవుడు తన కృపలో దయలో క్షమించే చోటికి అది వచ్చినట్లుగా మనం కనుగొన్నాము. నిశ్చయంగా ప్రియ సోదరులారా, దేవుడు అంటున్నాడు, నేను అన్ని గొప్ప కార్యాలు చేసినను, అద్భుతాల వెంబడి అద్భుతాలు చేశానని దేవుడు అంటున్నాడు. వారి మధ్య నేను చేసిన గొప్ప మహత్కార్యాలన్నిటినీ, సూచనలన్నిటినీ వారు మరిచిపోయారు, గైకొనలేదు. ఏదో రకంగా వారు ముందుకు నడిచారు, వారికి ఇష్టమైందే చేశారు, వారు అనుకున్నదే వారు చేశారు. ఓ ప్రియ సోదరులారా, దేవుడు ఎంతో బాధపడుతున్నట్టుగా, ఆయన ఎంతో నొచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన ప్రజల పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్న దేవుడు. ఎల్లప్పుడూ ఆయన యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క వాక్యములో నడవాలని కోరుకున్న గొప్ప దేవుడు ఆయన. అయితే ఇశ్రాయేలీలు క్రమం తప్పి పాపంలోనికి వెళ్ళిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు వారి పట్ల చేసిన అద్భుత కార్యాలను నిర్లక్ష్యం చేసి వారు వారికి నచ్చిందే చేసుకుంటూ వచ్చారని, దేవునికి ఏమాత్రం స్థానం లేకుండా చేశారని ఆయన ఎంతో బాధపడుతూ చెప్తూ ఉన్నాడు. నేను వారి కొరకు గొప్ప కార్యాలు చేశాను, అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేశాను, గొప్ప మహత్కార్యాలన్నింటినీ చేశాను, అయినా కానీ వారు మరిచిపోయారు, కృతజ్ఞత లేనివారిగా వారు జీవించారు అని దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, చెయ్యాలని మనం ఒక రకంగా అనుకుంటే దేవుడు దానిని మరొక రకంగా చెయ్యమని అంటాడు. అలాంటప్పుడు మనం వెనక్కి తిరిగి వచ్చి దేవుడు చెప్పినట్టు చేయవలను, లేకపోతే మనమెన్నడూ ఆ చోటికి చేరుకోలేము. ఎక్కడైతే నువ్వు వదిలిపెట్టావో తిన్నగా అక్కడికే నువ్వు తిరిగి రావలను. మనం ఏ స్థితిలో నుండి పడిపోయామో కొద్ది కాలము దేవునితో నడిచి దేవుని యొక్క ప్రేమను అనుభవించి ఆయనను రుచి చూచి ఆయనలో జీవించి తిరిగి ఆయన త్రోవలను వదిలి మనం లోకంలోనికి వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో, ఎక్కడైతే నువ్వు వదిలిపెట్టావో తిన్నగా అక్కడికే వచ్చి నీవు ఒప్పుకోవలసి ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందును గూర్చి ప్రవక్త ఒక చిన్న కథను చెప్తూ ఇక్కడ మనకు మంచి సారాంశాన్ని తీసుకువచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక కెప్టెన్ సైనిక అధికారి యొక్క రొమ్ములోకి తుపాకీ గుండ్లు దూసుకుపోయాయి. అతని కోసం ఈ చాప్లిన్ పంపబడ్డాడు. చాప్లిన్ అతను అడుగుతూ ఉన్నాడు. అతడు రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉన్నప్పుడు అతడు కొరకు పంపబడిన చాప్లిన్ అడుగుతూ ఉన్నాడు, నీ ఒక క్రైస్తవుడివేనా? ఆ సైనిక అధికారి చెప్తున్నాడు. అందుకతడు, అవును, ఒకప్పుడు నేను క్రైస్తవునిగా ఉంటిని, కానీ ఇప్పుడు నేను దేవుణ్ణి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాను. ఒకప్పుడు నేను క్రైస్తవుడిగా ఉంటినని ఆ సైనిక అధికారి చాప్లిన్కి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకతడు చాప్లిన్ అంటున్నాడు, సరే, ఇప్పుడు నీవు చనిపోతున్నావు కదా, ఇప్పటికైనా నీవు సరిచేసుకో దేవునితో అని చెప్పాడు. ఆ సైనిక అధికారి అంటున్నాడు, అందుకతడు, నాకది తెలుసును, ఎందుకంటే మిషన్ గన్ బుల్లెట్లు ఊపిరితిత్తులు గుండా దూరిపోయినవి, అందువల్ల నేను చనిపోతూ ఉన్నాను, అది నేను ఎరుగుదును, అది నాకు తెలుసు అని ఆ కెప్టెన్ చెప్తూ ఉన్నాడు. చాప్లిన్ అంటున్నాడు, ఒకప్పుడు నీవు ఆయన్ని ఎరిగి ఉన్నావు కదా? అవునని అతడు బదిలిచ్చాడు. అందుకతడు చెప్పాడు, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు, నీవు ఎక్కడైతే ఆయన్ని వదిలిపెట్టావో మరి అక్కడే నీవు ఆయన్ని కనుగొనబోతున్నావు. అది నిజం, నీవు వదిలిపెట్టిన చోటే. ప్రియ సోదరులారా, అది నిజం.
అది ఎంతో వాస్తవమై ఉన్నది. మనము దేవుణ్ణి ఏ స్థానంలో అయితే వదిలామో తిరిగి మనం ఆ స్థానానికి వచ్చి ఆయనను ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. ఆయన దగ్గర పశ్చాత్తాప పడవలసిన వారమై ఉన్నాము. మన పాప జీవితాన్నంతా వదిలి క్రీస్తు కొరకు మనం సమర్పించుకొనవలసిన వారమై ఉన్నాము. వాక్యంలో నీవెక్కడైతే ఆయన్ని విడిచిపెట్టావో మరక్కడే ఆయన యొద్దకు నువ్వు తిరిగి రావాలి. దేవుడు చెప్పినట్లయితే నీవు సంఘానికి వెళ్తావు, అది మంచిదే. నీవు దశమ భాగాలు కడతావు, నీవు నీ దశమ భాగములను కడతావు, అది మంచిదే. సంఘ కార్యక్రమాలు చేస్తావు, అది మంచిదే. కానీ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ నేను హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యము నీలో క్రియ జరిగించాలని చూస్తున్నప్పుడు నీవు మనస్సు నొచ్చుకుని అది నెరవేర్చలేక నీవు వెళ్ళిపోయినప్పుడు అక్కడే నీవు దేవుని వదిలివేశావని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ పొందే ఒక కార్యం వద్దకు వచ్చినప్పుడు, ఆయన వాక్యంలో పలానా నిర్దిష్టమైన దాని దగ్గరికి వచ్చినప్పుడు నాకు అది తెలియదని చెప్పి తిన్నగా నడిచిపోతావు. దాని అర్థం నీవు ఆయన్ని అక్కడే విడిచిపెట్టావు. కావున ఇంకెంత మాత్రం నీవు ముందుకు పోలేవు. మరలా నీవు ఆయన్ని కనుగొన్నట్లయితే నీవు అక్కడికి తిరిగి వెళ్ళుము. ప్రియ సోదరులారా, ఈ అంశం మనకెంతో హెచ్చరికగా ఉన్నది. మనం లోకములో అనేక వ్యర్థమైన కార్యక్రమాల్లో పడి మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి అనేక సార్లు మనం క్రీస్తును వదిలివేస్తాము. సాతాను యొక్క త్రోవల్లోకి వెళ్ళి మనం అంధకారంలోకి, ఆ చీకటిలోకి నెట్టివేయబడే వరముగా మిగిలిపోతూ ఉన్నాము. ప్రియ సోదరులారా, మనం ఏ స్థితిలో నుండి దేవుడి నుండి పడిపోయామో, మనం వాక్యాన్ని ఏ స్థితిలో వదిలిపెట్టామో మనం ఆ మొదటి స్థితికి వచ్చి క్రీస్తు దగ్గర ఒప్పుకొని మనం యథార్థంగా జీవించాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఆ ఒప్పుకోలు అనే అంశమే దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నీవు రాజమార్గాన్ని విడిచిపెట్టి డొంకదారిని తీసుకున్నావు. చూసారా, నీవు తిరిగి రాజమార్గానికి రమ్ము, అక్కడ ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. ఓ ప్రేమగల తండ్రి, మన కొరకు దినమెల్లా చేతులు చాచి ఆ తప్పిపోయిన కుమారుడు కొరకు ఆ తండ్రి ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నట్టుగానే మన కొరకు, తప్పిపోయిన మన కొరకు మన పరమ తండ్రి దినమెల్లా చేతులు చాచి మనము రాజకుమారుడిగా జీవించాలని, మనము తిరిగి రావాలని, మనం ఆ పందులు తినే పొట్టును తినకుండా రాజు దగ్గర ఉన్న ఆహారాన్ని, రాజ కుటుంబంలో ఉన్న ఆహారాన్ని భుజించాలని, ఒక రాజుగా ఎదగాలని ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మనకు ఆయన ఎంతో బాధ్యత గల తండ్రిగా ఆయన ఉన్నాడు. ఎంతో ప్రేమ చూపే తండ్రిగా మనకు ఆయన ఉన్నాడు. ప్రియ సోదరులారా, నీవు రాజమార్గాన్ని విడిచిపెట్టి డొంకదారిని తీసుకున్నావు. చూసారా, నీవు తిరిగి రాజమార్గానికి రమ్ము, అక్కడ ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. ఇక్కడ చాప్లిన్ చెప్తున్నాడు, త్వరగా ఆలోచించు, నీవు చనిపోబోతున్నావు కదా. ఓ సైనిక అధికారి, నిన్ను నీవు సరిచేసుకో, దేవునికి అప్పగించుకో, దేవుని దగ్గర పశ్చాత్తాపపడు, పూర్తిగా ఆయనకు సమర్పించుకో అని చాప్లిన్ చనిపోబోతున్న ఆ సైనిక అధికారికి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు అతడు అన్నాడు, నేను ఆలోచించలేను. చాప్లిన్ అంటున్నాడు, నీవు ఆలోచిస్తే మంచిది అన్నాడు. అంతలో అక్కడ ఒక వెలుగు ప్రకాశించినట్టుగా మనం చదివాము. వెలుగు కెప్టెన్ ముఖం మీద పడింది. అప్పుడు కెప్టెన్ అన్నాడు, నాకు అది గుర్తుకు వస్తున్నది. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆయన యొక్క ముఖ కాంతి మనపై ప్రకాశించినప్పుడు ఆ కాంతిలో మన యొక్క రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి. నీతి సూర్యుడైన ఆయన తన కాంతిని మనపై ప్రకాశింపజేసినప్పుడు, ఆయన కాంతిని మనపై ప్రసరింపజేసినప్పుడు ఆ కాంతిలో మన పాపపు డాగులన్నీ కనబడుతూ ఉన్నాయి. ఓ ప్రేమగల తండ్రి, ఆ వెలుగులో మనలను మనం సరిచేసుకోవడానికి వాక్యమనే గొప్ప వెలుగును మనపై ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ కెప్టెన్ అంటున్నాడు, నాకది గుర్తుకు వస్తున్నది. ఎప్పుడైతే ఆ చనిపోబోతున్న కెప్టెన్ పైన దేవుని యొక్క వెలుగు పడిందో అతడి యొక్క పాప జీవితం అంతా గుర్తుకు వస్తున్నది. అతడు ఒప్పుకోవడం మొదలుపెట్టాడు, పూర్తిగా సమర్పించుకున్నాడు. ప్రియ సోదరులారా, అందుకు అతడు అన్నాడు, ఇప్పుడు నేను నిద్రకు ఉపక్రమించాను, నా ఆత్మను రక్షించమని ప్రభువుకి ప్రార్థించాను. ఓ ప్రియ సోదరులారా, మనము కూడా అదే స్థితికి రావాల్సిన వారమై ఉన్నాము. మనం క్రీస్తును వదిలి, దేవుని యొక్క వాక్యాన్ని వదిలి, ఆయన కట్టడలను వదిలి మనం ఈ లోకంలో వ్యర్థమైన త్రోవల్లోకి వెళ్ళిపోయినట్లయితే తిరిగి మనం ఆ కెప్టెన్ లాగానే మనం చావునకు లోనవక ముందే మనకు మనం సమర్పించుకుని పూర్తిగా ఆయనకు లోబడవలసిన వారమై ఉన్నాము. మనం క్రీస్తునందు మృతి పొందితే, మనం పూర్తిగా సమర్పించుకుని క్రీస్తునందు మృతి పొందితే
ఒక దినాన ఆయన మనల్ని లేపుతానని వాగ్దానం చేశాడు. మనము ఈ లోకములో ఆయనకు సమర్పించుకోకపోతే, మన పాపములోని చనిపోతే, సాతానుడు మనలను ఆ ఆరని నిత్య అగ్నిలోకి గెంటివేయబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనల్ని రక్షించడానికి మన బాధ్యత గల తండ్రి మన కొరకు రక్తము కార్చి మనం ఎల్లప్పుడూ ఆయన అడుగుజాడల్లో నడవాలని మన పట్ల ఎంతో ప్రేమ చూపుతూ ఉన్నాడు. మనము ఒకవేళ ఆయన అడుగుజాడలను విడిచి సాతాను యొక్క త్రోవల్లోకి వెళ్ళిపోతే, సాతాను యొక్క అడుగుజాడలను వెంబడిస్తే, ఈ లోకములో విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే ఆయన ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడైనా చరు చేసుకోమని, నీవెక్కడైతే నన్ను విడిచిపెట్టావో నీవు అక్కడికే తిరిగి వచ్చి నాలో జీవించమని, నేను నీ కొరకు దాచి ఉంచిన గొప్ప మహిమకరమైన రాజ్యాన్ని స్వతంత్రించుకోమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఆయన మన నుండి ఆశించిన విధముగానే తిరిగి మనము ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడి ఆయనకు పూర్తిగా సమర్పించుకొని, మనం ఏ స్థితి నుండి పడిపోయామో అదే స్థితికి మనం వచ్చి ఆ మొదటి ప్రేమను మనం అన్వయింపజేసుకుని ఆ ప్రేమలో మనం జీవిద్దాం. ఆయన అడుగుజాడలను ఎల్లప్పుడూ వెంబడిద్దాం. ఎల్లప్పుడూ ఆయనలో యథార్థముగా జీవించి క్రీస్తుతో పాటు కొనిపోబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము ఎజ్రా 3, 4, 5 అధ్యాయములు మరియు యోహాను 20వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. నశించిపోతున్న అనేక కుటుంబాలను తిరిగి క్రీస్తునొద్దకు నడిపించండి. విచ్ఛిన్నమైపోతున్న అనేక కుటుంబాలను క్రీస్తు యొక్క మొదటి ప్రేమ యొద్దకు తిరిగి తీసుకురండి. నశించిపోతున్న అనేక కుటుంబాలను తిరిగి క్రీస్తునొద్దకు నడిపించండి. విచ్ఛిన్నమైపోతున్న అనేక కుటుంబాలను క్రీస్తు యొక్క మొదటి ప్రేమ యొద్దకు తిరిగి తీసుకురండి. దేవుని ఉన్నతమైన నిత్య రాజ్యానికి, ఆయన మన కొరకు దాచి ఉంచిన ఆ మహిమకరమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆయన యొక్క శాంతి సమాధానములు, ఆయన నిత్యమైన కృప, ఆయన అన్యోన్య సహవాసము మీతో ఎల్లప్పుడూ ఉండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నివసిస్తూ మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులువెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులువెచ్చని స్థితి ఏల సోదరి. నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను. యేసు అన్న మాటను మరువబోకుమూరన్న, యేసు అన్న మాటను మరువబోకుమూరన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని గుండనిమ్ము. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమూరన్న, యేసు అన్న మాటను
మరువబోకుమురన్న జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. ఏ గడియో ఏ క్షణమో ప్రభురాకడ తెలియదురా, దొంగవలే వచ్చెదనని అన్నాడు. ఏ గడియో ఏ క్షణమో ప్రభురాకడ తెలియదురా, దొంగవలే వచ్చెదనని అన్నాడు. గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, అంతము వరకు నిలచియుండుమా, అంతము వరకు నిలచియుండుమా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే.